సార్ జవహర్ రెడ్డి గారి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని ఏ క్షణమైనా కేంద్ర ఎన్నికల సంఘం జవహర్ రెడ్డి మీద వేటు వేసే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? ఆయన ఢిల్లీకి చేరాయా? అసలు ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డిని కొనసాగించడమే కేంద్ర ఎన్నికల సంఘం చేసినటువంటి ఒక పెద్ద తప్పుగా విపక్షాలు భావిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఆయన కారణంగా, ఆయన సరైనటువంటి చర్యలు తీసుకునే కారణంగా దాదాపుగా 23 మంది వృద్ధులు చనిపోయారు అనేది మొట్టమొదటి ఆయన మీద ఉన్నటువంటి ఒక పెద్ద అలిగేషన్. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటి చీఫ్ సెక్రటరీని ఏర్పాటు చేస్తున్నాడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఎవరు? ఎల్వి సుబ్రహ్మణ్యం. ఆ తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం తర్వాత ఇమీడియట్గా ఆయన మార్చేటప్పటికి ఇన్ఛార్జి చీఫ్ సెక్రటరీగా నీరవ్ ప్రసాద్ని వేసుకున్నారు. నీరవ్ ప్రసాద్ని కాదని నీలం సాహ్నిని ఢిల్లీ నుంచి తీసుకొచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. నీలం సాహ్ని టైం ముగిసిన తర్వాత, ఆమె పదవీ విరమణ చేసిన తర్వాత జవహర్ రెడ్డిని చీఫ్ సెక్రటరీగా నియమించుకున్నారు. అది కూడా సీనియారిటీని కాదని, సీనియర్గా ఉన్నటువంటి ఐఏఎస్ఎల్ని కాదని జవహర్ రెడ్డిని ఆయన నియమించుకున్నారు. నీలం సాహ్ని ఢిల్లీ నుంచి తీసుకొచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆమెని హైకోర్టులో గంటల కొద్దీ నిలబెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే నీలం సాహ్నిని జగన్మోహన్ రెడ్డి. అనేకమైనటువంటి విషయాల్లో నీలం సాహ్ని సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది హైకోర్టుకి. జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ అయిన తర్వాత జవహర్ రెడ్డి చేసినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఆయన ఇచ్చినటువంటి అపాయింట్మెంట్స్, కొన్ని లిక్కర్ సంబంధించినటువంటి జీవోలు కానీ, తర్వాత ఇసుకు సంబంధించినటువంటి జీవోలు కానీ, తర్వాత అప్పులు, ప్రధానంగా ఎఫ్ఆర్బిఎం రూల్స్ కానీ వీటన్నిటికీ విరుద్ధంగా అప్పులకు సంబంధించినటువంటి జీవోలు కానీ, తర్వాత చీకటి జీవోలు కొన్ని ఉన్నాయి. ఈ చీకటి జీవోలు కొన్ని దాచిపెట్టారు ఇప్పటికీ కూడా. ఇప్పుడు తాజాగా కూడా జస్ట్ వారం రోజుల క్రితం కూడా అప్పులు తీసుకురావడానికి కొన్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చారు. ఏం తాకట్టు పెట్టారు అనేది ఇప్పటివరకు బయటకు చెప్పట్లేదు. వాళ్ళు సెక్రటరియట్ని తాకట్టు పెట్టడానికి అనుమతించాడు కదా చీఫ్ సెక్రటరీ. ఇప్పుడు సెక్రటరియట్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకుని వచ్చేటువంటి అనుమతి ఎవరు ఇచ్చారంటే చీఫ్ సెక్రటరీ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి చెప్తే ఎవరు? బ్యాంకులు. జగన్మోహన్ రెడ్డి చెప్తే ఎవరు? జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టి పంపిస్తే ఎవరు? ఐఏఎస్లు, అక్కడ ఉన్నటువంటి సివిల్ సర్వెంట్లు మొత్తం ఫైల్ తయారు చేసి ఆ ఫైల్ మీద సంతకం పెడితే ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి సంతకం పెడితే ఇస్తారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి నేను చెప్తున్నాను ఏమంటే ఎవరు? సో ఇప్పుడు జవహర్ రెడ్డి చేసినటువంటి తప్పులు అనేక ఉన్నాయి. చీకటి జీవులు అన్ని బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది. దీని మీద ఆల్రెడీ కంప్లైంట్ చేశారు విపక్షాలు కంప్లైంట్ చేసి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఒక పెద్ద ఫైల్నే రెడీ చేసి పెట్టారు. తాజాగా చేసుకున్నటువంటి వృద్ధులకు సంబంధించిన సామాజిక పెన్షన్ల పంపిణీలో 23 మంది వృద్ధులు చనిపోవడానికి కారణం జవహర్ రెడ్డి అని చెప్పి ఆధారాలతో సహా కంప్లైంట్ చేశారు. దానికి కారణం ఏంటి? 1వ తారీఖు పంచాల్సినటువంటి సామాజిక పెన్షన్లని పంచకుండా ఎన్నికల కమిషన్ ఏమో వాలంటీర్లు పక్కన పెట్టింది. వాలంటీర్లు పక్కన పెట్టినప్పుడు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మీద ఉంటుంది. ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోగా ఆ వృద్ధుల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు. అంటే అక్కడ పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు, అలాగే పంచాయతీకి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు, గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరిని ఉపయోగించి ఇళ్ళకి తీసుకెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి మాట విని వాలంటీర్లనేమో ఎలక్షన్ కమిషన్ తీసేసింది. బట్ పింఛన్లు పంపడానికి పంపిణీ చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకోకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మౌఖిక ఆదేశాలు అని చెప్పి సచివాలయంలో ఎవరిని అడిగినా చెప్తారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్నటువంటి జవహర్ రెడ్డిని ఎందుకు కొనసాగించాలి అనేటువంటిది ఒక కంప్లైంట్ చాలా స్ట్రాంగ్ గా వెళ్ళిపోయింది. తర్వాత ఈ ఇటీవల కాలంలో వచ్చినటువంటివి అన్ని కూడా, ఇప్పుడు గనుల కేటాయింపు 2-3 రోజుల క్రితమే, అది ఎలక్షన్ కోడ్ రాకముందు లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ గనుల కేటాయింపు ముందు రోజు చేశారని, తర్వాత పాత డేట్లు పెట్టి కొన్ని ఫైల్స్ క్లియర్ చేశారని చెప్పి జిఏడిలో, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి చర్చ. ఆల్రెడీ కొన్ని ఫైల్స్ పెండింగ్లో ఉంటాయి. ఆ పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్స్కి పాత డేట్ వేసి సంతకం పెట్టి క్లియర్ చేశారు అనేది ఒకటి వినిపిస్తుంది ఇప్పుడు. అలాగే కొన్ని భూముల కేటాయింపులు, భూములకు సంబంధించి ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది ఏంటంటే, ఆయన మీద ప్రధానమైనటువంటి అభియోగం ఏంటంటే, ఇప్పుడు సోలార్ పవర్కు సంబంధించినటువంటి
ఎంఓయూలు ఉన్నాయి. ఎంఓయూలు ఒప్పందాలు ఎప్పుడో కుదుర్చుకున్నారు. ఆ ఎంఓయూలకు సంబంధించి భూములు ఇవ్వాలి. అసలు మామూలుగానే ఆ ఎంఓయూలు కుదుర్చుకున్నప్పుడే అనేక అవకతవకలు జరిగాయి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా నేను కొన్ని 1-2 ఒప్పందంలో ఉండేటువంటి డీవియేషన్స్ ని మెన్షన్ చేస్తాను. అంతకుముందు ఒప్పందాల్లో ఒకవేళ నువ్వు సోలార్ పవర్ ప్రాజెక్టు పెట్టాలనుకుంటే ఆ సోలార్ పవర్ ప్రాజెక్ట్ పెట్టేటువంటి కంపెనీకి 1 మెగావాట్కి 3 ఎకరాలు ఇచ్చేటువంటి ఒప్పందం ఉంది గత ఒప్పందాల్లో. ఇప్పుడు 6 ఎకరాలు ఇచ్చారో ఒప్పందం కుదుర్చుకున్నారు. 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 6 ఎకరాలు ఇచ్చేలా వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంతోపాటు గుజరాత్లో అదే కంపెనీలు ₹1.50 యూనిట్ తయారు చేసి ఇస్తుంటే ₹2.50 కొనుగోలు చేయడానికి వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలాంటి అవకతవకలు చాలా ఉన్నాయి. ప్లస్ ఈ కంపెనీలకి ఈ కంపెనీలు ఏవి కుదుర్చుకున్నాయనంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి స్నేహితులు, బంధువులు వీళ్ళకి కొన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని చెప్పున్నాయి. ఆ కంపెనీలకి కొన్ని 1000 ఎకరాలు ఇస్తూ తాజాగా క్లియరెన్స్ ఇచ్చాడు చీఫ్ సెక్రటరీ అనేది ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఏదో ఉంది ఒకటి, అది అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ అని అంటూ ఉంటారు. సరే, అవినాష్ రెడ్డి ఎవరో అందరికి తెలిసినటువంటి విషయం. సో ఇవన్నీ కూడా ఆరోపణలు చీఫ్ సెక్రటరీ మీద వస్తున్నాయి. ఇవన్నీ కూడా పరిశీలించకుండా గనుల కేటాయింపు కానీ, తర్వాత మైనింగ్ కేటాయింపులు కానీ, ఇసుక కేటాయింపులు కానీ ఇవన్నీ కూడా చేశారు. పరోక్షంగా బందిపోట్ల రాజ్యం నడుస్తుందని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ కూడా ఆయన వ్యక్తపరిచారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థకు సంబంధించి ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం పోరాడుతున్నారు. సామాజిక భద్రత సమాజం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. సో అలాంటి వాళ్ళు కూడా అంటున్నారు సొంత ప్రయోజనాల కోసం, సొంత వాళ్ళ కోసం బంధువులకి, స్నేహితులకి అంతా పంచిపెడుతున్నారని చెప్పి. అలా పంచిపెడుతున్నటువంటి క్రమంలో ఇలాంటి వాళ్ళు సహకారం అందించకూడదు కదా చీఫ్ సెక్రటరీ. సో చీఫ్ సెక్రటరీ ఇలాంటి సహకారం అందించకుండా అవి చేయడానికి లేదు. సో ఇవన్నీ ఆధారాలు. ఇటీవల కాలంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా చాలా డీవియేషన్స్ జరిగాయి. ఆ డీవియేషన్స్ అన్నింటినీ కోడ్ చేసి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశారు. అందుకని ఏ క్షణంలోనైనా చీఫ్ సెక్రటరీ మీద వేటు పడే అవకాశం ఉంది. ఇక కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి సంగతి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఆయన ఏ విధంగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఆయన కంటిన్యూ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఏ విధంగా కేసులు పెట్టిస్తున్నారు, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి ఇంతవరకు ఒక కేసు కూడా ఫైల్ కాల. కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని కొట్టడం, అనేక మాచర్లలో కానీ, లేదా నంద్యాలలో కానీ, అనంతపురంలో కానీ, ప్రకాశం జిల్లాలో కానీ, ప్రకాశం జిల్లాలో అయితే అసలు ఒక రకంగా చెప్పాలంటే రోజుకో సంఘటన జరుగుతుంది. ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా రాజేంద్రనాథ్ రెడ్డి పట్టించుకోవట్లేదు. రాజేంద్రనాథ్ రెడ్డి అసలు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ సంబంధించి పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరిని ఇమీడియట్గా మార్చేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ సిఎస్ని మారుస్తారు అనేది కూడా వినిపిస్తుంది. ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్కి ఒక నివేదిక పంపించింది. ఆ నివేదికను పరిశీలిస్తూ ఉన్నారు. ఫైల్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఫైల్ మీద ఎప్పుడు క్లియరెన్స్ వస్తుంది, కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు క్లియరెన్స్ వస్తుంది అనేది అందరూ ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ సచివాలయంలో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.